హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఒకటి హెవీ డిజైన్ అయితే ఓన్లీ నెక్ ఒకటి వర్క్ చేసి చూపిస్తాను. శారీ వచ్చేసి గ్రీన్ అనమాట. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ క్రాస్గా అయితే డ్రా చేసుకున్నాను. గ్రీన్ థ్రెడ్ మనం పైపింగ్ థ్రెడ్ అనేది ఇప్పుడు స్టిక్ చేస్తున్నాము. కింద గ్రీన్ కలర్ థ్రెడ్ వేస్తున్నాం కదా, కింద బేస్ అనేది పైపింగ్ థ్రెడ్ అనేది స్టిక్ చేసుకోకుండా స్ప్రింగ్ అనేది స్టిక్ చేసినాను. ఎందుకంటే కొంచెం పల్చగా వస్తుందన్నమాట. మరీ మందంగా లేకోకుండా ఎంబోజ్ లాగా పైకి లేకోకుండా కొంచెం మామూలుగా వస్తుంది, మీడియంగా అన్నట్లు నేను స్ప్రింగ్ అయితే యూజ్ చేసినాను. పైపింగ్ థ్రెడ్ ఏం లేదు, పైకి కిందికి క్రాస్గా తీసుకొని స్టిక్ చేసేయడమే. ఇదైతే హెవీ డిజైన్ అండి, ఒక వీడియోలో అయితే అవ్వదు. ఈ వీడియోలో నేను నెక్ అయితే వర్క్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్స్ అయితే చూపిస్తాను. చాలా హెవీగా ఉంటుంది ఇది. తర్వాత పైపింగ్ థ్రెడ్ ఆనుకొనే మనం షుగర్ బీడ్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ 24 సైజు నీడిల్ అండి. షుగర్ బీడ్స్ మంచిగా ఎక్కుతాయి అన్నమాట. ఇవి స్టీల్స్, నేను వాడే నీడిల్స్ అనేటివి స్టీల్ అన్నమాట. 24 సైజ్ ఇది. షుగర్ బీడ్స్ మనం స్టిక్ చేసేటప్పుడు కాటన్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తాము. అదైతే గట్టిగా ఉంటుందన్నమాట. బీడ్స్ అనేవి ఎక్కడ ఊడిపోవడం అట్లా ఏమి ఉండదు. చూడండి, 2 బీడ్స్ వదులుకుంటూ మనం రింగ్ వేసుకుంటూ చైన్ స్టిచ్, ఏ వర్క్ అయినా చైన్ స్టిచ్చే ఉంటుంది. ఏమంటే మనం పైకి కిందికి సైడ్కు అట్లా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. షుగర్ బీడ్స్ కూడా అంతే, చైన్ స్టిచ్ ఒకటి చైన్ స్టిచ్ వేసుకుంటూ 2 బీడ్స్ కానీ 3 కానీ ఆ షేప్ని బట్టి అక్కడ రౌండ్ 3 చోట ఒకటి 3 వేసుకోవచ్చు. అట్లా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. షుగర్ బీడ్స్ కొంచెం క్వాలిటీవి తీసుకోవాలి మనం హెవీగా బ్లౌజ్ డిజైన్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ కలర్ చేంజ్ అయినాయంటే అంత కష్టపడి బ్లౌజ్ స్టిచ్ చేసుకుని కూడా వేస్ట్ అవుతుంది. నా ఛానల్లో ఆల్మోస్ట్ ఇట్లా బ్లౌజెస్ ఇలాంటివే ఉంటాయి. అవి కూడా ఓన్గా మీరే డిజైన్ చేసుకునేలాగా నేను చూపిస్తాను అనమాట. కొంచెం ట్రై చేసినారంటే వేసుకోవచ్చు ఈజీగా. కొంచెం ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ కుట్టినాను, అది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. షుగర్ బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది కొంచెం చూసుకొని ఫస్ట్ ఓల్డ్ క్లాత్ మీద ట్రై చేసేసి తర్వాత బ్లౌజ్ పైన మనం డిజైన్ చేసుకున్నామంటే ఈజీగా కుట్టుకోవచ్చు. సింపుల్ డిజైన్స్ కూడా ఉన్నాయి నా ఛానల్లో. ఫస్ట్ అయితే అవి ట్రై చేయండి. బీడ్స్ కుట్టడం అయితే ఈజీ, ఇంకా మిగతా వర్కులు కొంచెం టైం పడుతుంది కుట్టుకోవాలంటే, ఎందుకంటే ప్రాక్టీస్ చేసి స్టిచ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ అయితే ఇలా స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ లాగా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అన్ని డిజైన్ ట్రేస్ చేసుకోవాలని ఏం లేదు, మనం ఓన్గా కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఆ టైం సేవ్ అవుతుంది మనకు. ఆ మార్కింగ్ 1.5 ఇంచ్ దగ్గర మనం డ్రా చేసినాం కదా, అక్కడ 3 మల్టీ కలర్ కుందన్స్ కొంచెం బిగ్ సైజు తీసుకున్నాను. ఇక్కడ మధ్యలో బాక్స్ గీస్తున్నాను కదా, వాటికి బీడ్స్ కుట్టుకోవాలి. ఇక్కడ నామం షేప్ గీస్తున్నాను కదా, అక్కడ నామం కుందన్స్ కుట్టేసుకొని వాటి చుట్టూ కూడా బీడ్స్ అనేవి స్టిక్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ టైం వీడియో లెంత్ అవుతుందని నేను ఓన్గా చెప్పేస్తున్నాను. నామం షేప్ కుందన్స్ బీడ్స్ కుట్టేసుకోవాలి. వాటికి కూడా అన్ని కుట్టేసుకున్న తర్వాత ఆ గ్యాప్లో ఒక రింగ్ అయితే బిగ్ సైజ్ రింగ్ అయితే తీసుకున్నాను. వాటిపైన మరి జర్కన్స్ అనేవి స్టిక్ చేస్తాము, బాగా షైనింగ్ ఉంటాయి అన్నమాట. అట్లా రింగ్స్ పైన జర్కన్స్. ఇప్పుడు ఒకటి కర్దానా బీడ్, ఒకటి పల్, స్మాల్ సైజ్ పల్ ఒకటి తీసుకున్నాను. ఇట్లా ఫ్లవర్ లాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ప్రతిసారి నాటు వేసుకోవాల్సిన అవసరం లేదు, ముందుకి వెనక్కి తీసుకుంటూ ఆ బీడ్స్ కిందికి దించేసుకుంటూ లాస్ట్కు నాటు వేసుకుంటే సరిపోతుంది. కర్దానా బీడ్, ఒకటి పల్, చిన్న సైజు పల్స్. ఇంకా అంతా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి ఇట్లా మూలలకి గ్యాప్లో. తర్వాత జరీ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. నెక్కి అవుట్లైన్ అయితే వేస్తున్నాను. సింగిల్ లైన్ వేసుకోవచ్చు, 2 లైన్స్ వేసుకోవచ్చు. 2 లైన్స్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఏమంటే మనం ఈ రింగ్ అనేది చిన్నగా తీసుకోవాలి, మనం పెద్దగా దూరంగా స్టిచ్ చేసుకోకుండా దగ్గరికి తీసుకున్నామంటే మంచిగా బాగా కనిపిస్తుంది. నీట్గా మగ్గం వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. మనం ఇట్లా అవుట్లైన్స్ వేసి కొంచెం డిజైన్ అటు ఇటు ఉన్నా కానీ మనం అవుట్లైన్స్ నీట్గా వేసుకున్నామంటే డిజైన్ బాగా కనిపిస్తుంది.
ఏదైనా సరే దగ్గరికి వేసుకోవాలి చైన్ స్టిచ్ అనేది. నేను వర్క్ చేయడానికి 13 నెంబర్ నీడిల్ వాడతాను, 14 వాడతాను. 13 అయితే కొంచెం ముందర ముక్క కొంచెం పెద్దగా ఉంటుంది, అది థ్రెడ్ అనేది జారిపోదన్నమాట. 14 కూడా కొంచెం బాగానే ఉంటుంది, కొంచెం ముందర సన్నగా ఉంటుందన్నమాట నిబ్ అనేది. అవుట్లైన్ అయితే 2 సైడ్స్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి, బీడ్స్ కుట్టినాం కదా యువతల సైడు అక్కడ కూడా వేసుకోవాలి జరీ థ్రెడ్తోనే. నేను మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు తర్వాత అవి కుందన్స్ 3 స్టిక్ చేసినాం కదా, ఇంకా అక్కడ కూడా అవుట్లైన్ అనేది వేసుకోవాలి. వాటి కుందన్స్కి చుట్టూ తిప్పుకుంటా అనమాట. ఒక్కొక్క కుందన్ కాకుండా 3కి కలిపి మనం పురి ముగ్గు వేస్తాం కదా వంపుల్లాగా, అట్లా పైకి కిందికి స్టిక్ చేసుకుంటూ వచ్చేసి అన్ని కుందన్స్కి రౌండ్ వచ్చేస్తుంది. నాట్ వేసేసుకోవడమే. శారీలో కలర్స్ అయితే ఏం లేవు, ఓన్లీ గ్రీనే కాబట్టి పైపింగ్ గ్రీన్ వేసేసినాము. ఇంకా అన్ని కుందన్స్కి ఇలాగే స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే గోల్డ్ కలర్ తీసుకొని పానీ వర్క్ అయితే వేస్తున్నాము. ఆ గ్యాప్ ఉంది కదండి, క్లాత్ కనిపిస్తుంది కదా, అదంతా మనం గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని దగ్గరికి పానీ వర్క్ అయితే చేసుకోవాలి. పానీ వర్క్ కూడా చైన్ స్టిచ్చే, అన్నీ చైన్ స్టిచ్చే ఉంటాయి, కానీ మనం కుట్టడం మెథడ్ వేరనమాట. ఆ గ్యాప్నంతా మనం కవర్ చేస్తున్నాం అనమాట, ప్లెయిన్గా క్లాత్ కనిపించకుండా. పానీ వర్క్ వేసిన డిజైన్స్ చాలా గ్రాండ్గా వస్తాయండి. అదే గోల్డ్ వేస్తున్నాం కదా, బాగా కనిపిస్తుంది బ్లౌజ్ అది వేస్తుంటే. ఇంకా అవి స్టోన్స్ అవన్నీ లాస్ట్కి వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను స్టిక్ చేస్తాను. రింగ్స్ కుట్టినాం కదా, రింగ్స్ పైన ఆ బాక్స్ లాగా వేసినాం కదా మిడిల్లో, ఆ బాక్స్లో కూడా స్టోన్స్ అయితే స్టిక్ చేయాలి. మల్టీ కలర్ కుందన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇవి జర్కన్స్ అనేవి ఒక 3-4 పడతాయి, అవి చూసైనా స్టిక్ చేసుకోవచ్చు. స్టోన్ వర్క్ అయితే లాస్ట్కి చేసుకోవాలి, ఎందుకంటే మనం అట్లా ఇట్లా కదిలేయడంతో ఊడిపోతాయి అవి. బ్లౌజ్ స్టిక్ చేసినాక చేసుకుంటే ఇంకా బెటరు, ఎందుకంటే టైలర్స్ అక్కడ ఇక్కడ వేసే ఆ స్టోన్స్ అనేవి మళ్ళీ ఊడిపోయినాయంటే బాగోదు, డబల్ పని అవుతుంది. లాస్ట్కి అయితే నెక్ అయితే ఇదండి, అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా అక్కడక్కడ రింగ్స్ అనేవి స్టిక్ చేసినాను, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే యాడ్ చేసినాను. చాలా బాగుంది డిజైన్. థ్యాంక్ యూ.